ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వ్యాపారుల స్వార్థం, అధికారుల నిర్లక్ష్యంతో మార్కెట్లో ఇష్టానుసారంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. తినే పదార్థాల నుంచి మొదలుకొని నిల్వ చేసే వస్తువుల దాకా ప్లాస్టిక్ ను వాడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు తింటున్న పశువులు మాత్రం చనిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్లాస్టిక్ ఉత్పత్తులతో పర్యావరణం కలుషితమవ్వడమే కాకుండా భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ఉత్పత్తులను తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించింది. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో మార్కెట్లో ప్లాస్టిక్ ఉత్పత్తులు పెరుగుతూనే ఉన్నాయి. 2009లో ప్రభుత్వం 40 మైక్రాన్ల ప్లాస్టిక్ పాలిథీన్ కవర్లను మాత్రమే అమ్మాలని జారీ చేసిన నిబంధనలు అమలు కావడం లేదు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్లాస్టిక్ సంచుల నిషేధానికి పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. కిరాణా షాపులు, చికెన్, మటన్ దుకాణాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి నాణ్యమైన ప్లాస్టిక్, పాలిథిన్ సంచులనే విక్రయించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా పాల దగ్గర నుంచి కూరగాయల వరకు ఏ షాప్ చూసినా కూడా ప్లాస్టికే ఉంటున్నది. కాబట్టి ఇది ప్రజలలో కూడా చైతన్యం రావాలి. ప్లాస్టిక్ వాడకం వలన ఎన్ని అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా వేడివేడి సాంబార్ ప్లాస్టిక్ లో తీసుకొస్తారు పార్సల్, దాంతో క్యాన్సర్ వచ్చే రోగాలు ఉన్నాయి. మా మినిస్టర్ గారు తప్పకుండా మీరు జరిమానా విధించండి, ఎక్కడ ఉన్నా కూడా ప్లాస్టిక్ నిషేధించాలి, ప్లాస్టిక్ రహిత పట్టణంగా కమిషనర్స్ కూడా చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇక రేపో ఎల్లుండో ప్రతి షాప్స్ గానీ ప్రతి మార్కెట్ లో గానీ విజిట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ప్లాస్టిక్ ఉన్నా కూడా దాన్ని నిషేధించడం జరుగుతుంది. క్వాలిటీ లేని ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ఆహార పదార్థాలను సరఫరా చేయడంతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహార పదార్థాలు వేస్తే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ఫుడ్ ఐటమ్స్ లో కలిసిపోతాయని, అవి తిన్నవారు రోగాల పాలయ్యే అవకాశం ఉందంటున్నారు డాక్టర్స్. సో ప్లాస్టిక్ సంచుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.